ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇంటర్మీడియట్ ఎవరైతే మొదటి ఏడాది విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ బ్రిడ్జ్ కోర్సు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇంగ్లీషు, అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే గణితంలో బేసిక్స్, రసాయన భౌతిక జీవశాస్త్రాలకు సంబంధించి ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు ఈ బ్రిడ్జ్ కోర్సులో. అలాగే 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే పిల్లల్ని ఫస్ట్ ఇయర్కు సంసిద్ధులను చేస్తారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో బోర్డు అనేక మార్పులు తీసుకొచ్చింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను కూడా తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. అయితే బ్రిడ్జ్ కోర్సుకు మెటీరియల్ను బోర్డు నుంచి కళాశాలకు పంపిస్తారు. బ్రిడ్జ్ కోర్సు పూర్తయిన తర్వాత వేసవి సెలవులు ఇస్తారు. జూన్లో కళాశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యా సామాగ్రి కిట్లు కూడా అందిస్తారు. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం యథావిధిగానే క్లాసులు అయితే ఉంటాయి. వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. వీరి సిలబస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే ప్రధానంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను కూడా 2వ ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచే పంపిణీ చేయబోతున్నారు అనేది ఇంటర్ బోర్డు చెప్పుకొచ్చింది. అంటే బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి 7వ తేదీ నుంచి 23 వరకు, అంటే ఏప్రిల్ 7 నుంచి 23 వరకు అయితే క్లాసులు జరగబోతున్నాయి.